మన ప్రభు అయిన క్రీస్తు యేసువారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, దైవ గ్రంథంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికను మనం చదువుకుంటూ అందులో మన ప్రభువుని నేర్చుకుంటున్నాం. మన జీవము, మన సర్వమైన క్రీస్తుని నేర్చుకుంటున్నాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7-8 వచనాలు చదువుకొని తర్వాత 9-10 వచనాలు కూడా చదువుకుందాం. 7, 8, 9, 10. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. మీ వద్ద మాకిట్టి ప్రవేశము కలిగినో అక్కడ జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, మహిమగల మా నాయన, మీకు వందనాలు. మీ కుమారుడు యేసుక్రీస్తు వారిలో నాయన మీరు మాకు అనుగ్రహించిన ఈ భాగ్యవంతమైన జీవితాన్ని బట్టి స్తోత్రాలు. నాయన పరలోకంలో మా ప్రభు ఎట్టివాడు, ఈ లోకంలో మేము అట్టివారమై క్రీస్తును పోలిన వారమై నాయన సర్వసంపూర్ణతను, క్రీస్తులో ఉన్న సర్వసంపూర్ణతను అనుభవించడానికి మమ్మల్ని మీరు రక్షించినందుకు మీకు స్తోత్రాలు. క్రీస్తులో ఉన్న సర్వసంపూర్ణత మేము అనుభవించినట్లుగా పరిశుద్ధాత్మనిచ్చినందుకు స్తోత్రాలు. ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మమ్మల్ని దర్శించి మీ కృపను అనుగ్రహించి యేసు ప్రభు వారి పేర ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈ తెస్సలోనికలకు రాసిన ఈ మొదటి పత్రికలో వారి విశ్వాసం వెల్లడైంది అని మనం కొన్ని సంగతులు విన్నాం. విశ్వాసం వెల్లడవటం అంటే ఏంటంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మనం నీతిమంతులుగా దేవుని కుమారులుగా తీర్చబడ్డాం, ఆత్మచేత ముద్రించబడ్డాం. అంటే ఆత్మకు ఆలయాలుగా అయ్యాం, ఆత్మ ప్రభువుకి. అది నమ్మినప్పుడు జరిగింది. నమ్మినప్పుడు ఆత్మకు ఆలయాలమయ్యాం. ఈ ఆలయాలలో మన హృదయాల్లో ఉన్న పరిశుద్ధాత్ముని ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు మన విశ్వాసం వెల్లడవుతుంది. సువార్తను నమ్మటం అంటే ఏంటంటే, పరిశుద్ధాత్మకు ఆలయాలుగా అవ్వటం, నీతిమంతులుగా తీర్చబడి దేవుని కుమారులై ఆత్మకు ఆలయాలుగా అవ్వటం. అది సువార్తను నమ్మినప్పుడు జరిగింది. ఇప్పుడు మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా జీవించటం, ఆ జీవితంలో భాగంగా అది వెల్లడయ్యే విశ్వాసం అన్నమాట. అంటే అది ఎలా వెల్లడవుతుంది అనేది మనం ఆలోచించాలి. ఎందుకు అనంటే, యేసు ప్రభువుని నమ్మటమేమో ఆత్మను పొందుకొనుట, ఆత్మానుసారంగా జీవించటమేమో అది వెల్లడయ్యే విశ్వాసం. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆత్మను పొందుకోవటమేమో అది మనల్ని రక్షించిన విశ్వాసం. ఇప్పుడు మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా జీవించటమేమో వెల్లడయ్యే విశ్వాసం. ఇది ఎలా వెల్లడవుతుందో చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మనకు తెలిసిన సంగతే, ఒకసారి ఆలోచించేద్దాం. 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. 18వ వచనం.
మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు అనగా శరీర కార్యములకు 19లో రాశాడు, లోనైన వారు కాదు అని అన్నాడు. అర్థమైంది మీకు? నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అన్నాడు కదా. ఇప్పుడు ఇలా పట్టుకోండి, యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు, సువార్త నమ్మినప్పుడు ఆత్మను పొందుకున్నాం. అంటే ఇప్పుడు నమ్మినప్పుడు ప్రభువారు మన నీతిమంతులుగా తీర్చి, యేసుప్రభుని నమ్మినప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి మన నీతిమంతులుగా తీర్చి రోమా 8:33 ప్రకారం నీతిమంతులుగా తీర్చాడు. గలతీ 3:26 ప్రకారం కుమారులుగా చేసుకున్నాడు. గలతీ 4:6 ప్రకారం పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు అనంటే, ఇక నుంచి ఆత్మానుసారంగా జీవిస్తూ శరీర ఇచ్చలకు దూరంగా ఉండటానికి, శరీర కార్యాలు ఈ దేహంలో ప్రత్యక్షం కాకుండా ఉండటానికి. అర్థమైందా? యేసుప్రభుని నమ్మినప్పుడే నీతిమంతులమయ్యాం, దేవుని కుమారులమయ్యాం, ఆత్మక ఆలయాలమయ్యాం. అంటే ఇలా అనుకోండి, నీతిమంతులుగా తీర్చి కుమారులుగా చేసుకుని పరిశుద్ధాత్మని ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఆత్మానుసారంగా జీవించడం కొరకే. సో ఆత్మానుసారంగా జీవిస్తే జరిగేది ఏంటి? శరీర ఇచ్చలు నెరవేరవు. కాబట్టి అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. విశ్వాసి పాపం చేస్తాడా అంటే పాపం చేస్తాడు, చేసే అవకాశం ఉంది. కానీ విశ్వాసి పాపి అవుతాడా? అవడం ఇంకెప్పటికీ. విశ్వాసి పాపి కాడు, కానీ పాపం చేసే అవకాశం ఉంది. ఎప్పుడు చేస్తాడో? ఇదే గలతీ 5:16. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు శరీర ఇచ్చలు నెరవేర్చరు. విశ్వాసి ఆత్మానుసారంగా జీవిస్తే ఇచ్చలు నెరవేరు. విశ్వాసి శరీరంలో ఇచ్చలు నెరవేరు. ఆత్మానుసారంగా జీవించకపోతే ఇచ్చలు నెరవేరుతాయి. ఎందుకు? ఆత్మానుసారంగా జీవించకపోతే నెక్స్ట్ లెవెల్ ఏంటి? జీవించే లెవెల్ శరీరంతోటే. అందుకని ఇప్పుడు ఏమన్నాడు యోహాను సువార్త 6:63లో, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపు చేయుచున్నాడని చెప్పాడు. శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటే ఈ శరీరం వేస్ట్ అనుకోమని కాదు. శరీరం ఉందా కదా అని శరీరాన్ని బట్టి జీవించటం నిష్ప్రయోజనం అన్నాడు. కానీ శరీరం అవసరంగా, ఈ శరీరం అవసరం. ఎందుకనంటే ఒకప్పుడు ఈ శరీరం యొక్క అవయవాలు దుర్నీతికి వినియోగించాం, ఇప్పుడు నీతి సాధనాలుగా వినియోగించండి అన్నాడు. రోమాపత్రిక 6:12-13 వచనాల్లో, ఒకప్పుడు ఇవే అవయవాలు పరిశుద్ధాత్ముడికి మీరు ఆలయాలుగా కాకముందు, యేసు ప్రభుని మీరు నమ్మకముందు ఈ అవయవాలు దుర్నీతి సాధనాలుగా వాడారు. ఇప్పుడు మీ అవయవాలు నీతి సాధనాలుగా వినియోగించండి అని అంటున్నాడు. మన అవయవాలు నీతి సాధనాలుగా వినియోగించబడాలనే దాని కొరకే ఆయన ఆత్మనిచ్చాడు. సో ఇప్పుడు నేను ఆత్మానుసారంగా జీవిస్తే శరీరచ్చలు నెరవేర్చబడవు అని అన్నాడు. ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకున్న వారిలోనూ నమ్మని వారిలోనూ ఇద్దరు శరీరంలో ఉన్నారు. యేసు ప్రభుని నమ్మిన మనం శరీరంలో ఉన్నాం, నమ్మని వారు శరీరంలో ఉన్నారు. ఈ శరీరంలో ఉన్నంత వరకు శరీరంలో పాప నియమము అనగా నివసించుచున్న పాపము అనేది ఉందన్నమాట. దాన్ని పౌలు గారు రోమాపత్రిక 7వ చెప్పాడు. మీరు 18వ వచనం నుంచి మీరు కింద వరకు చదువుకుంటే రోమాపత్రిక 7:23 వరకు చదివితే, నాయందు అనగా నా శరీరమందు ఒక నియమం ఉన్నది, అది నా యందు నివసించు పాపము అని అన్నాడు. నివసించు పాపమునే పాప నియమము అని అన్నాడు. శరీర అవయవాల్లో నివసించుచున్న పాపాన్నే పాప నియమం అన్నాడు. సో ఈ నివసించుచున్న పాపమే ఏం చేసిందంట? పౌలు గారిని గతంలో తన గత అనుభవం చెప్పుకుంటున్నాడు. రోమాపత్రిక 7లో యేసుప్రభుని నమ్మక ముందు అనుభవం. ఆ నివసించు పాపం ఆయన మేలు చేయాలనుకున్నా మేలు చేయకుండా చేసిందంట. మేలైంది చేయాలని మనసులో అనుకునేవాడంట. ఎప్పుడు పదాజ్ఞలు మనసులో పెట్టుకుని పదాజ్ఞల ప్రకారమే జీవించాలనుకునేవాడంట. కానీ ఏ రోజు మేలు చేయలేకపోయాడంట. అదే చెప్పాడు, మేలైనది చేయవాలని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఎందుకు మేలైంది చేయాలని ఎరిగియుండి కూడా చేయలేకపోతున్నానని ఆలోచించాడంట ఆయన.
అలా ఆలోచిస్తే ఆయనకు అర్థమైంది ఏంటంటే, నా శరీరమందు మంచిదేది లేదు. కానీ ఒకటి ఉంది, ఏంటది? పాప నియమము. ఈ పాప నియమము నా అవయవాలను చెరపట్టుకుందని అన్నాడు. సో మన అవయవాల్ని చెరలోకి తీసుకుని వాడుకునే ఈ పాప నియమం యొక్క చెర నుంచి మనల్ని విడిపించడానికి పరిశుద్ధాత్ముని దేవుడు మనకి ఇచ్చాడు. నమ్ముకున్న పిల్లలుగా మనకెందుకు పరిశుద్ధాత్ముని ఇచ్చాడు అంటే, నమ్మినప్పుడు నీతిమంతులం కుమారులమయ్యాం. మరి ఆత్మనివ్వాల్సిన అవసరం ఏంటి అనంటే, ఇంకా ఈ శరీరంలో మనం ఉండాల్సిన అవసరత ఉంది. నమ్ముకున్న వెంటనే చనిపోలేదుగా మనం. హృదయం పవిత్రపరచబడింది. ఆ హృదయంలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇది నమ్మినప్పుడు జరిగింది. ఇది ఆత్మనిచ్చిన విశ్వాసం. ఇప్పుడు ఆత్మచేత నడిపించబడే విశ్వాసం కావాలి మనకి. ఇప్పుడు ప్రతిరోజు ఆత్మచేత నడిపించబడాలంటే ఆత్మచెప్పు సంగతుల చేత మనం జీవించాలి. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ఆత్మ సంగములతో చెప్పుచున్నాడు. ఎందుకు చెప్పుచున్నాడు? ఆ సంగతుల చేత సంఘం జీవించాలి, విశ్వాసి జీవించాలి. జీవిస్తే శరీర అవయవాలలో ఉన్న ఆ పాప నియమము అది పనిచేయకుండా ఉంటుందన్నమాట. పాప నియమం పనిచేయట్లేదంటే మనం ఆత్మానుసారంగా జీవిస్తున్నప్పుడు పాప నియమం తొక్కిపెట్టబడుతుంది. అది పనిచేయదు, అది యాక్టివ్ పార్ట్లోకి రాదు. అప్పుడు ఆత్మచేత మనం నడిపించబడుతూ ఆత్మ ద్వారా ఏం చేయాలనుకున్నామో అది చేయగలుగుతాం. ఒకప్పుడు ఏం చేయలేకపోయామో ఇప్పుడు అది చేయగలుగుతాం. ఒకప్పుడు ఈ శరీరంతో దేన్ని జయించలేకపోయామో ఇప్పుడు ఆత్మ ద్వారా, ఆత్మానుసారంగా జీవించడం ద్వారా దాన్ని జయించగలుగుతాం. దాని కొరకు మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాం. ఒకప్పుడు ఎక్కడెక్కడ ఫెయిల్ అయిపోయారో ఇప్పుడు ఆ ఏరియాలన్నిటిలో అత్యధికమైన విజయం ఇవ్వటం కొరకే ఆత్మ మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. ఆత్మ నడిపింపు ఎందుకు అనంటే, మనల్ని అత్యధికమైన విజయాల్లోకి నడిపించడానికి. ఒకప్పుడు ఎక్కడెక్కడ ఫెయిల్ అయిపోయామో మన లోకం చూశారుగా, ఎక్కడెక్కడ ఫెయిల్ అయిపోయామో ఇప్పుడు ఆ ఏరియాలన్నిటిలో అత్యధికమైన విజయంలోకి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. సో అందుకనే మనం నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చి కుమారులుగా చేసుకొని ఆత్మనిచ్చాడు. అది ఆత్మనిచ్చిన విశ్వాసం. ఆత్మనిచ్చింది ఎందుకు? నమ్మినప్పుడు ఆత్మానుసారంగా జీవించి ఈ శరీరంలో ఉన్న పాప నియమం, ఈ పాప నియమాన్ని అధిగమించి జీవించడానికి, శరీరం పనిచేయకుండా ఆత్మానుసారంగా జీవిస్తూ శరీరంలో ఉన్న పాప నియమం అది పని చేయకుండా దాన్ని తొక్కిపెట్టి అత్యధికమైన విజయాల్లో మనం సాగిపోవటానికి, ఇచ్చలకు దూరంగా, దురాశలకు దూరంగా, వ్యామోహాలకు దూరంగా మనం జీవించడానికి, అలా జీవిస్తూ ఉన్నప్పుడు, ఆత్మానుసారంగా జీవిస్తూ, నేను ఇచ్చలకు దూరంగా ఉంటున్నప్పుడు, నేను దురాశలకు దూరంగా ఉంటున్నప్పుడు, నేను ఈ భోగేచ్ఛలకు దూరంగా ఉంటున్నప్పుడు, వీటన్నిటికి దూరంగా ఉంటున్నప్పుడు నన్ను చూస్తారుగా జనం. అప్పుడు నా విశ్వాసం వెల్లడవుతుంది. దీన్నే వెల్లడయ్యే విశ్వాసం అన్నాడు. ఆత్మానుసారంగా జీవిస్తూ శరీరములో ఇచ్చలను చంపటాన్నే వెల్లడయ్యే విశ్వాసం అన్నాడు. దాన్నే రోమాపత్రిక 6:6 ఇలా రాశాడు. పాప శరీరము నిరర్ధకమగుట అన్నాడు. పాప శరీరం నిరర్ధకమగుట. ఈ శరీరంలో ఉన్నంత వరకు ఇది పాప శరీరం. ఎందుకంటే ఇందులో పాపము నివసిస్తుంది. సో పాపం నివసిస్తున్న శరీరంతోనే మనం ప్రభువులో జీవించాలి. అందుకని పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉన్నాడు. సో శరీరంలోనేమో పాపం నివసిస్తుంది, మన హృదయంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ఎందుకంటే హృదయంలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముని చేత నడిపించబడితే ఆ ప్రభావం శరీరం అంతా అనుభవిస్తుంది, ప్రతి అవయవం అనుభవిస్తుంది. ఆత్మచేత మనం నడిపించబడితే ఆత్మ నడిపింపు ద్వారా మనం ఏం పొందుతాం? దైవశక్తి పొందుతాం. దాన్ని ఇలా అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ ఆత్మ చేత నడిపించబడటాన్ని విశ్వాస మూలముగా జీవించుట అని అన్నాడు. విశ్వాస మూలంగా జీవించుట ఎందుకు? ఆత్మచేత నడిపించబడటం అంటే ఆత్మ చెప్పు సంగతుల చేత నడిపించబడటం. ఆత్మ చెప్పే సంగతులు మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చిన సంగతులు.
ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి వినటమే విశ్వాసం. రోమా 10:17. ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి వింటే విశ్వాసం. ఆ విశ్వాసం మూలంగా జీవిస్తే దైవశక్తి చేత కాపాడబడతాం అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఉంది. అంటే ఇలా చూడండి, ఆత్మానుసారంగా జీవించడం ద్వారా, అనగా విశ్వాసం మూలంగా జీవించడం ద్వారా దైవశక్తి చేత కాపాడబడతా ఉంటాం. శరీర ఇచ్చల నుంచి, దురాశల నుంచి, మోహపు చూపుల నుంచి, భోగేచ్ఛల నుంచి, వాంఛల నుంచి కాపాడబడతా ఉంటాం. అలా కాపాడబడుతున్న సమయంలో మనల్ని అనేక మంది చూస్తారు. అది వెల్లడయ్యే విశ్వాసం. అలా మనం ఎప్పుడైతే పరిశుద్ధత అనే ఫలాన్ని విశ్వాసం మూలంగా జీవించడం ద్వారా ఫలిస్తున్నామో అప్పుడు మన జీవితంలో భక్తికి బ్రతుక్కి కావాల్సిన వాటన్నిటిని ఆయన అద్భుతంగా నింపుతూ ఉంటాడు. దేని కొరకు టెన్షన్ పడక్కర్లేకుండా. ఇవన్నీ లోకం చూస్తారు. ఇది వెల్లడయ్యే విశ్వాసం. దీన్ని వెల్లడయ్యే విశ్వాసం అన్నారు. కాబట్టి ఈ సంగతులు వారు ఎరిగారనమాట. ఈ సంగతులు ఎరిగిన వాడు నిజంగా ఇలా ఆలోచించేయండి. ఇప్పుడు నేను విశ్వాసం మూలంగా జీవిస్తే నేను ప్రభువుని విశ్వసించినప్పుడు తండ్రి నాకు ఇచ్చిన వాగ్దానపు ఆత్మ, నాలో నివసించుతున్న పరిశుద్ధాత్మను చేత నేను జీవిస్తే ఆ జీవితంలో నేను అన్నీ జయించగలను అని ఎరిగిన వాడు జీవించటాన్ని నిర్లక్ష్యం చేయడు. అందుకని అన్నాడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారని చెప్పి వెంటనే 10వ వచనంలో ఏమన్నాడు తెలుసా? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడని అన్నాడు. ఆశీర్వాదం అని చెప్పబడుతున్న జీవితం ఏంటి? జీవమును ప్రేమిస్తే మంచి దినాలు చూస్తాం. అంటే జీవించుట అనే దాన్ని ప్రేమిస్తే ఆయన నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించుట, ఆత్మ చెప్పు సంగతుల చేత జీవించుట, విశ్వాస మూలంగా జీవించుట, ఈ మూడు ఒకటే. ఇలాగ జీవించుట అనే దాన్ని దేవుని నోటి నుంచి వచ్చే మాట అన్నా, విశ్వాస మూలంగా జీవించుటన్నా, ఆత్మ చెప్పు సంగతుల చేత జీవించుటన్నా, ఈ మూడు విశ్వాస మూలంగా జీవించుటే. ఇలా జీవించుట అనే దాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేయరో వారు మంచి దినాలు చూస్తారు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత జీవించుట అనే దాన్ని నిర్లక్ష్యం చేసిన వారు మంచి దినాలు చూడలేరు. వారి దినాలన్నీ భారంగా ఉంటాయి, తేలిగ్గా ఉండవు, విశ్రాంతిలో ఉండవు. అందుకనే కదా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37 ఏమన్నాడు? ఇక కాలము బహు కొంచెముగా ఉన్నదని ఎరిగి, ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించడు. నెక్స్ట్ పాయింట్ అదే. ఇలా ఆలోచించండి. ఇక కాలం బహు కొంచెంగా ఉందని ఎరిగితే విశ్వాసం మూలంగా జీవిస్తాడు ఏ విశ్వాస అయినా. ఇదే పేతురు రాసిన 2వ పత్రికలో కొద్దిమంది ఉన్నారు, చిన్నప్పటి నుంచి చెప్తున్నారు ఆయన వస్తాడని, ఎక్కడొచ్చాడు అని అనుకుని జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం అనుకుంటా, ఆయన రాకను కూర్చిన వాగ్దానం ఏమాయను అని అనేవారు ఉన్నారు లేదా? అంటే ప్రభు వస్తాడన్న దాని మీద వారు ఎదురు చూడట్లా, ఒక శుభప్రదమైన నిరీక్షణతో వారు చూడట్లా. ఇప్పుడు ఇలా ఆలోచించేయండి, ఆ దినాల్లో ఉన్న ఆ ప్రజలే ప్రభు వస్తాడన్న నిరీక్షణతో బ్రతికితే ఇప్పుడు 2000 సంవత్సరాలు 2 దినాలు అయిపోయి 3వ దినం, యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ దినమున గలిలయలోని కానాను ఊర్లో ఒక వివాహం జరిగెను అనంటున్నారు. అంటే 3వ దినం వివాహ దినంలోనికి ప్రవేశించాం. 2000 సంవత్సరాలు అయిపోయినాయి, సంఘకాలం దాదాపు పూర్తి అయిపోయింది, 3వ దినంలో ప్రవేశించాం. అతి త్వరలో ప్రభు వస్తున్నాడు, చాలా త్వరలో ప్రభు వస్తున్నాడు అని ఎరిగితే, ఇక 2-3 సంవత్సరాలున్న ప్రభు వస్తున్నాడు అని ఎరిగితే ఎలా జీవిస్తారు తెలుసా? విశ్వాసం మూలంగా జీవిస్తారు. తెస్సలోనిక వారు మనం చదువుకున్న 9-10 వచనాల్లో వారట్టి నిరీక్షణ గలవారై ఎదురు చూచుచు బ్రతుకుతున్నారంట. మీరు చదివారు కదా ఆ సంగతులు, మీరు గమనించారు నేను చదివినప్పుడు. పరలోకం నుండి ఆయన వచ్చునని ఎదురు చూచుచు జీవిస్తున్నారు. చూసారా? ప్రభు వస్తాడు, త్వరగా మా ప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నారు. కాబట్టి
వాళ్ళు ఏం చేశారు తెలుసా? 2వ అధ్యాయం 13లో వర్తమాన వాక్యం అంటే ప్రతిరోజు వర్తమాన వాక్యం అంటే ఏంటి? డైలీ వర్డ్ ఆఫ్ గాడ్, డైలీ వర్డ్ ఆఫ్ గాడ్, కరెంట్ వర్డ్ ఆఫ్ గాడ్. అనుదిన వాక్యాన్ని వింటున్నారు, ప్రతిరోజు వాక్యాన్ని బట్టి జీవిస్తున్నారు, ప్రతిరోజు వాక్యాన్ని పొందుకుంటున్నారు, ప్రతిరోజు వాగ్దానాలు పొందుకుంటున్నారు వాక్యంలో నుంచి, ప్రతిరోజు వాక్యంలో నుంచి ఆశీర్వచనాలు పొందుకుంటూ జీవిస్తున్నారు. సో అందుకనే ఆయన త్వరగా వస్తున్నాడు, ఇక కాలం బహు కొంచెంగా ఉంది అని ఎరిగిన వారు, ఆయన త్వరగా వస్తున్నాడు అని ఎరిగిన వారు, మా ప్రభు వస్తున్నాడు అని ఎరిగిన ప్రతి ఒక్కడు సమయాన్ని వేస్ట్ చేసుకోడు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా అతని విశ్వాసం వెల్లడవుతుంది. విశ్వాసం వెల్లడవుతుందంటే చెప్పాడుగా, మీ విశ్వాసము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. ఇంకా అక్కడ మాత్రమే కదా, అనేక స్థలాల్లో మ్రోగింది, వెల్లడయ్యింది. తెస్సలోనిక వారు వేర్రా, వారు అనుదిన వాక్యాన్ని ప్రతిరోజు వాక్యంలో వాగ్దానాలు పొందుకుంటూ ఆశీర్వచనాలు పొందుకుంటూ, అందుకనే రోమపత్రికలో మనం వినే సువార్త వాక్యాన్ని, మనం వినే ప్రతి వాక్యాన్ని, ప్రభువు గురించి మనం వినే ప్రతి సంగతి సువార్తే. దీన్ని ఏమన్నాడు తెలుసా? ఆశీర్వచనం అన్నాడు రోమపత్రికలో. 14వ అధ్యాయం అనుకుంటా, చూద్దాం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 29లో క్రీస్తు యొక్క ఆశీర్వాదంతో అని చెప్పి సువార్త ఆశీర్వాదం అన్నాడంటే, మనం క్రీస్తుని గురించి ప్రతిరోజు వినే సంగతులు ఏమన్నాడంటే ఆశీర్వచనము అని అన్నాడు. ప్రతిరోజు ప్రభువుని గురించిన వార్త, ఆ గుడ్ న్యూస్, ఆ సువార్త వినటమే ఆశీర్వచనాన్ని వినటం. సువార్త ఆశీర్వాదం అన్నాడు. వాగ్దాన రూపకమైన వాక్యం ఇదే అని అన్నాడు. ఇదే రోమపత్రికలో వాగ్దాన రూపకమైన వాక్యం ఇదే అని అన్నాడు. కాబట్టి వాగ్దాన రూపకంగా వస్తుందన్నమాట సువార్త అంటే మన దగ్గరికి, వాగ్దాన రూపకంగా. కాబట్టి ఈ సంగతులు మనం ఆలోచించినప్పుడు, ఎవరైతే ప్రభు త్వరగా వస్తున్నాడని ఎరిగి నేను సువార్తను అంగీకరించినప్పుడు, ప్రభువును అంగీకరించినప్పుడు ఆత్మనిచ్చాడు. ఇప్పుడు ప్రతిరోజు ప్రభువును కూర్చున్న సంగతులు ఆత్మ ద్వారా వింటే, ఆత్మ ద్వారా కలిగే జీవాన్ని, దేవుని మూలంగా కలిగే జీవాన్ని నాకు ఇస్తాడు. నేను విశ్వాస మూలంగా దేవుని శక్తి చేత కాపాడబడతాను, నేను భద్రపరచబడతాను, నేను పోషించబడతాను, నేను నింపబడతాను. అప్పుడు నా భద్రత, నా కాపుదల, నా నింపుదల అనేక మంది చూస్తారు, నా విశ్వాసం వెల్లడవుతుంది అని ఎరిగిన వారు ఖచ్చితంగా కాలం బహు కొంచెం. ఎందుకు ఈ మాట ఉంది అని అంటే, విశ్వాసులందరూ ఎందుకు జీవించాలి? విశ్వాసి జీవించకపోయినా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాడు, మహిమదేహం ధరించుకుంటాడు. ఆ తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఉంది. యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభుని విశ్వసించిన వారందరూ మహిమదేహాలు ధరించుకుంటారు. వారు చర్చికి వచ్చి వాక్యం విన్నా వినకపోయినా, వారు నమ్ముకున్న తర్వాత ఎప్పటి మామూలు జీవితమే జీవించారని మీరు అనుకున్నా, వారు రారని మీరు అనుకున్నా, వారందరూ మహిమదేహాలు ధరించుకుని క్రీస్తు న్యాయపీఠం ఎదుట కనబడతారు, నమ్మిన వారందరూ. అక్కడ ఒక ప్రశ్న ఎదుర్కొంటారు క్రీస్తు న్యాయపీఠం దగ్గర. నువ్వు నా యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆత్మనిచ్చాను, జీవించిన దినాలన్నింటిలో ఎంతగా ఆత్మచేత నడిపించబడ్డావు, ఎంతగా విశ్వాస మూలంగా జీవించావు, ఆత్మచెప్పు సంగతులు వింటూ నిన్ను నువ్వు కట్టుకున్నావు, ఎంతగా శరీరేచ్ఛలకు దూరంగా ఉన్నావు, ఎంతగా నీ శరీరం నిరర్ధకమైంది, ఎంతగా పరిశుద్ధతను ఫలించావు అనేది ప్రశ్న. నమ్ముకొని సంఘాన్ని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినాడు తలదించుకుంటాడు, సిగ్గుపడతాడు, అవమానపడతాడు, బహుమానాలు ఉండవు. ఈ లోకంలో జీవిస్తున్న దినాలన్నిటిలో
వెల్లడవలేదు అతని విశ్వాసం. అంటే ఇక్కడ కూడా సిగ్గు, అవమానం, కష్టాలు, ఇబ్బందులు పాలయ్యాడు. ఈ లోకంలోనూ అవమానం, సిగ్గు, కష్టాలు అన్నీ అనుభవిస్తాడు. అక్కడ కూడా దేవుని ఎదుట తలదించుకుంటాడు. ప్రభు ఎదుట, క్రీస్తు న్యాయపీఠం దగ్గర. జీవించిన వాడు విశ్వాస మూలంగా ఆత్మచేత కట్టుకున్నాడు కాబట్టి జీవిస్తున్న దినాలన్నింటిలో సమస్త విషయాల్లో నింపబడ్డాడు. తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా, సుఖంగా జీవించాడు. అక్కడ కూడా అనేక బహుమానాలు తీసుకుంటాడు. అక్కడ మన మహిమ వేరు, జీవించినోడు మహిమ వేరు. ఎంతగా జీవిస్తే అంత మహిమ. అన్ని పట్టణాలు, అన్ని బహుమానాలు, 1000 ఏళ్ల రాజ్యాలన్నీ పట్టణాలు. క్రీస్తు న్యాయపీఠం దగ్గర నేను ఎంత ఆత్మను అనుసరించి జీవించానో, ఎంతగా పరిశుద్ధతను ఫలించానో, ఎంతగా శరీరం నిరర్ధకమైందో దానికి అంత బహుమానాలు. ఎన్ని బహుమానాలు పొందుకున్నానో అంత మహిమ. ఎంత మహిమపరచబడ్డానో అన్ని పట్టణాల మీద నన్ను అధికారిగా ఉంచుతాడు 1000 ఏళ్ల రాజ్యంలో. అందుకొరకు జీవించాలా. తెలియక కొద్దిమంది రక్షణ పోతుందని బోధించేవారు కూడా ఉన్నారంట. నిన్న ఒక సహోదరుడు నాతో షేర్ చేసుకున్నాడు. పల్నాడు ప్రాంతం నుంచి ఒక సహోదరుడు వాక్యం వింటాడు. ఆయన షేర్ చేసుకుని రక్షణ ఏముండదు, పోతుందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారంట. రక్షణ పోయేటట్టయితే యేసుప్రభు వారు పరలోకానికి వెళ్ళడం ఆయన రక్తాన్ని తీసుకొని భూమి మీదే ఉండేవాడు. మన ప్రధాన యాజకుడు, నిరంతర యాజకుడు ఒక అర్పణ చేశాడు. తన రక్తాన్ని పట్టుకొని పరలోకంలో తండ్రి ఎదుట మన పక్షంగా ప్రవేశించాడు. హెబ్రీ 9:27. మన పక్షంగా చిందించిన రక్తం, ఆ రక్తాన్ని తీసుకుని తండ్రి కుడిపార్శ్వన నిజమైన గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయిపోయాడు. ఆయన రక్తం చిందించబడినంత వరకు అడ్డతెర నిలిచి ఉంది. యేసు ప్రభువారు సమాప్తమని చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. దేవాలయపు తెర నడిమికి చినిగింది. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే మార్గం బయలుపరచబడింది. యేసుక్రీస్తు రక్తం తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళింది. ఆ రక్తం నందు విశ్వాసం ఉంచిన వారందరూ నీతిమంతులు, దేవుని కుమారులు. వారు క్రీస్తు యేసునందు ఉన్నారు. రోమ 8:1. మన ప్రధాన యాజకుడు క్రీస్తు. ఆయన తన స్వరక్తాన్ని పట్టుకుని తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడో మనం అక్కడే ఉన్నాం. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. కాబట్టే మన హృదయంలో పరిశుద్ధాత్ముడు సదాకాలం నివసించడానికి వచ్చాడు. ఈ సంగతి ఎరగట్లే. దావీదులో సదాకాలం నివసించలే పరిశుద్ధాత్ముడు. పాత నిబంధన భక్తుల్లో ఆత్మ నివసించలే. వారు ఆత్మ నివసించడానికి యోగ్యమైన స్థలాలు కాదు. ఎందుకంటే క్రీస్తు రక్తం చిందించబడినంత వరకు పాత నిబంధన భక్తులకు కూడా సంపూర్ణ సిద్ధి కలగల. అందుకనే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన చనిపోయి సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేవటానికి, 3వ దినం తిరిగి లేవటానికి మధ్యలో పాతాళానికి వెళ్ళాడు. ఆయన పాతాళంలో పైభాగంలో అబ్రహాము రొమ్మనే స్థలంలో పాత నిబంధన భక్తులందరూ భద్రం చేయబడ్డారు. అక్కడికి వెళ్ళి మీ కొరకు కూడా ప్రాయశ్చిత్తం చేశాను అని చెప్పి వారిని సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలుగా వారిని చేసి వారందరిని తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. అర్థమైంది మీకు? కాబట్టి ఇప్పుడు అబ్రహాం రొమ్మనే స్థలం ఖాళీ. పాత నిబంధన భక్తులకి క్రీస్తు రక్తం చిందించే వరకు కూడా సంపూర్ణ సిద్ధి కలగలేదు. అందుకనే వారు పాతాళంలో పైభాగంలో అబ్రహాం రొమ్మనే స్థలంలో భద్రం చేయబడ్డారు. ఆయన రక్తం చిందించబడిన తర్వాత వాళ్ళని తీసుకుని వెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టుకున్నాడు. మనమైతే నమ్మినప్పుడు ఆయనతో కూడా పరలోకంలో కూర్చున్నాం. ఎఫెసీ 2:7. ఆయనతో కూడా లేచి ఆయనతో కూడా పరలోకంలో కూర్చున్నాం. సంగతులు ఎరగండి, ఎరిగి బోధించండి. ప్రభు పిల్లల్ని గలిబిలి చేయొద్దు. ప్రభు నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. నిత్య జీవం అంటేనే నిత్యము ఉండే జీవం అది. కాబట్టి ఎటర్నల్ లైఫ్ అంటే అది ఎటర్నల్ ఎప్పటికే. దేవుడు ఎటర్నల్ అన్నదాన్ని మీరు ఎటర్నల్ కాదన్నట్టు చెప్పొద్దు బోధలో. అలా చేయొద్దు. తెలుసుకోండి, అడగండి. మనకేదో తెలిసింది అన్నట్టు ఏమి బోధించి సంఘాలను పాడు చేయొద్దు. కాలం కొంచెంగా ఉంది. మీరు తెలుసుకోకుండా బోధిస్తే బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతామని గుర్తెరగండి. దేవుడి సంగతులు గమనించినట్లుగా సేవకులకును అలాగనే దేవుని పిల్లలకని
జ్ఞానము ప్రత్యక్షత గల మనసు దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు, ప్రేమించిన దేవ స్తోత్రాలు. ఈ సంగతుల ద్వారా మా ప్రియుల హృదయాలు కట్టండి, ధైర్యంతో నింపండి. తెలియక రక్షణ పోతుంది, రక్షణ ఏమి ఉండేది కాదని బోధించే సేవకులు కూడా ప్రభా గ్రహింపునివ్వండి. మీ కార్యాన్ని అంత చులకనగా, అంత తేలిగ్గా, అదేదో అలా ఉండి ఇలా పోయే కార్యంగా బోధించటం అది వారి జ్ఞానం అనుకుంటున్నారు, కానీ వారి అది అవివేకం. వారి అవివేకం తేటగా కనబడుతుంది. క్రీస్తు కార్యం సదాకాలం ఉండే కార్యమని హెబ్రీ పత్రిక 10లో ఒక్క అర్పణ, సదాకాలం ఉండే అర్పణ, విశ్వసించిన వారందరినీ సదాకాలానికి సంపూర్ణులుగా తీర్చిన అర్పణ. విశ్వసించిన వారు సదాకాలానికి సంపూర్ణులు కాబట్టే సదాకాలం నివసించు ఆత్మకు వారు ఆలయాలు అయ్యారు. ఈ సంగతులు సేవకులు గమనించాలా, గుర్తెరిగి బోధించాలా. అవివేకంగా బోధించటం, అజ్ఞానంగా బోధించడం సేవకునికి తగదు, గృహ నిర్వాహకునికి తగదు. కాబట్టి వారు తెలివిలేని వారుగా మందను పాడు చేస్తూ, మందను బెదరగొడుతూ చెదరగొడుతున్నారు. వారికి శ్రమ అన్నారు, మీరు కఠినమైన తీర్పు అన్నారు. అటు తీర్పు పాలు, అటు శ్రమ పాలు సేవకులు కాకున్నట్లు దేవుని కృపను అనగా ప్రభుని యేసుక్రీస్తు వారిని స్పష్టముగా, ఆయన కార్యాన్ని స్పష్టంగా ఎరిగి నాయన బోధించడానికి కృప అనుగ్రహించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులందరికీ చక్కని గ్రహింపించి ధైర్యంతో నిర్భయమైన జీవితాన్ని కొనసాగించడానికి కృప చూపించమని యేసు ప్రభు వారి పేరట స్తోత్రములు స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని, మీకు కలిగిన సమస్తాన్ని బహుగా దీవించి ఈ దినమంతట్లో తన శక్తి చేత మిమ్మల్ని కాపాడునుగాక. విశ్వాస మూలంగా అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు.